ఆ కుటుంబం వారి నాన్నగారు భగవాన్ యాదగిరి గారు తెలుగుదేశం పార్టీలో మన జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు. వారి కుటుంబం నుంచి వారి ఇచ్చిన సేవల్ని దృష్టి పెట్టుకొని వారి యొక్క కుటుంబం నుంచి మరి వారి తరుణం ఈరోజు జయరామ్ గారికి అంత బాధ్యత తెలుగు యువత రాష్ట్ర కమిటీలో అధ్యక్ష పదవి ఇచ్చారంటే అరువులుగా చూసి వారి నాన్నగారి వారసత్వాన్ని చూసి ఇవ్వడం జరిగింది. దాన్ని వారు తప్పకుండా ఈ రాష్ట్రంలో మళ్ళీ వారి నాన్నగారి కంటే కూడా ముందుకి పైకి ఎదగాలని మనందరికీ వారిని కోరుకుంటూ ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చేటువంటి జయరామ్ గారు వారి ముఖ్యమైన సందేశం ఇస్తారు. కాస్త నిశ్శబ్దంగా ఉండి వారి మాట్లాడిన తర్వాత మనం ఈనాటి తెలుగు యువత అధ్యక్ష కార్యవర్గాన్ని ప్రమాణ చేయడం వాగ్దానం చేసిన తర్వాత భోజన కార్యక్రమం ఉంది. అదేవిధంగా ఈ రోజు వచ్చినటువంటి మహిళా నాయకులు తర్వాత కాన్స్టిట్యూన్సీ నాయకులు పట్టభద్రులు కూడా చాలా మంది ఉన్నారు. అందరూ కూడా మరి పట్టభద్రులు నియోజకవర్గానికి ఎన్రోల్మెంట్ విషయంలో దానికి చాలా మీటింగ్ ఉంది. దానికి సంబంధించి కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత మండల అధ్యక్షులు అందరూ కూడా ఒకసారి పైకి మన ఆఫీస్ పైకి వస్తే అందరూ కూడా ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. రెండోటువంటి పార్లమెంటరీ కమిటీ కార్యకర్తలు కానీ పట్టభద్రులు కానీ అందరూ కూడా మన సురేష్ గారితో కలిసి ఉండాలని, అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ సీతయ్య గారితో కలిసి ఉండి ఆ ఫామ్స్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మన ముఖ్య అతిథి మరి వారు కొంచెం లేట్గా వచ్చిన రాజైన వ్యక్తి యువకుడు ఉత్సాహకుడు మరి రాష్ట్ర తెలుగు అధ్యక్షుడు భగవాన్ జయరామ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ కొన్ని ఆలస్యమైంది, క్షమించాలి. అదేవిధంగా పత్రికా మిత్రులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులకు, సోషల్ మీడియా సభ్యులకు మిమ్మల్ని వెయిట్ చేసినందుకు సారీ. ఎందుకంటే వాళ్ళు అందరినీ గౌరవించుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి. మరి అదేవిధంగా మరి నేను ఖమ్మంకి వచ్చినప్పుడు మరి మధ్యకాలంలో సమాచారం రంజిత్ని పోలీసులు అడుగుతున్నారని, అదేవిధంగా మరి కొద్దిసేపు శ్రీకాకుళ మాట్లాడడానికి మళ్ళీ పబ్లిష్ చేయడం జరిగిందని. సరే, అది పక్కన పెట్టి మరి వేదిక మీద ఉన్న పెద్దలకి, మరి రైతు అధ్యక్షుడు కృష్ణమోహన్ గారికి, మరి మహిళా ప్రధాన కార్యదర్శి లత గారికి, మరియు సీనియర్ రిటైర్డ్ టీచర్ అని వెంకట్ గారికి, సురేష్ గారికి, మరియు పెద్దలు వెంకట్ గారికి, మరి ఎస్సీ ఎస్టీ బీసీ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, మరి టిఎస్ఎల్వి శ్రీనివాస్ గారికి, మరియు నా తోటి మిత్రులకి, రాష్ట్ర కమిటీ తెలుగు రాష్ట్ర కమిటీ సభ్యులకి, మరి ముఖ్యంగా రంజిత్ కి, మరియు ఉన్నా నవీన్కి, మరియు వంశీకి, మరి వాళ్ళు నిన్ననే వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను తెలుగు యువత అధ్యక్షుడిగా చేపట్టిన నుంచి ఖమ్మం ఏంటి ఖమ్మం అని ఒకసారి ఆలోచించా, పెద్దలను సంప్రదించా. ఏదైనా ఈ ఖమ్మంలో ఇంకా బలంగా రోజుకు ఒక 20-30 కాల్స్ రోజు అర్ధరాత్రి 1-2కి మరి ఏదో తాగుండి ఫోన్ చేస్తున్నారు. పద్ధతిగానే ఫోన్ చేస్తారు. అన్న ఖమ్మం ఎందుకు జరిగింది, అన్న ఇక్కడ ఇట్లా ప్రాబ్లం ఉన్నది, అన్న ఇక్కడ ఇట్లా ఉన్నది. అసలు ఇంత క్యాడర్ ఉంది, మనం ఎందుకు విజయం సాధించలేకపోతున్నాం అనేది ముఖ్య అంశం. రెండవది, మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఖమ్మం కానీ, వరంగల్ కానీ, నల్గొండ కానీ, మరి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి.
అదేవిధంగా మరి మీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా త్వరలోనే రాబోతుంది. దాని గురించి కూడా మనం బాగా మాట్లాడుకోవాలి. మనం ముందు 16-17 సంవత్సరాల నుంచి అధికారం ఉంది. ఎందరో నాయకులు వచ్చారు, ఎన్నెన్నో మాటలు చెప్పారు. అందరూ పదవులు అనుభవించి మరియు పెద్ద పెద్ద మంత్రి పదవులు తీసుకొని మరియు చంద్రబాబు నాయుడు గారి రక్తం తాగి వెళ్ళిపోయారని ఈ సభాముఖంగా ఏ తప్పు చేసిండు చంద్రబాబు నాయుడు గారు? ఏమంత అంత పెద్ద శిక్ష చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వేసింది ఈ పెద్ద నాయకులు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మోసం చేసుడు రాదు. చంద్రబాబు నాయుడు గారికి గుర్తు మాటలు చెప్పుడు రాదు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగానైతే ఆంధ్ర తెలంగాణ నా 2 కళ్ళు ఉన్నాడో అదే విధంగా ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు రామ నాగేశ్వరరావు 2 కళ్ళలాగా భావించారు. కానీ వాళ్ళు చేసిన పని ఏమిటి? పార్టీని సరైన సమయంలో నగ్నంగా ముంచెళ్ళిపోయారు. మీరందరూ గమనించాలి. నా బాధంతో ఒకటే, నేను కూడా మీ స్థాయి నుంచే వచ్చా, మండలం నుంచే వచ్చా, ఎంతో కష్టపడి ఇక్కడ ఈ స్టేట్ వరకు వచ్చా. నా బాధంతా మీ కార్యకర్తల గురించే. దిశలు కష్టపడి మరి ఇంత డబ్బు లేకున్నా అక్కడ ఇక్కడ సర్దుబాటు చేసి వివిధ కాన్స్టిట్యున్సీ నుంచి మండలం నుంచి పసుపు జెండా ఉండగాను, పసుపు చొక్కా ఉండగాను, పసుపు కండువా ఉండగాను అని నిద్ర లేకుండా అహర్నిశలు కష్టపడే కార్యకర్తల గురించి నేను ఆలోచిస్తున్నాను. పదవులు వస్తాయి పోతాయి, పదవులు కాదు ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం. మన నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే అంటాడు, అయ్యా వ్యక్తులు కాదు ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం. ఆ వ్యవస్థనే ఈ తెలుగుదేశం పార్టీ. ఆ వ్యవస్థలో ఒక్కొక్క సైనికులుగా తయారు కావాలి. మరి రాబోయే రోజు ఒక తుఫాన్ రాబోతున్నది, దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు కావాలి. మరి ఆ శక్తి ఎక్కువ వస్తుంది. పక్కోడు ఎదుర్కొంటే వాడిని తొక్కుతూ వస్తుంది ఆ శక్తి, లేకపోతే 10 మంది 10 రకాలు మాట్లాడుకుంటూ వస్తుంది ఆ శక్తి. మనలో ఐకమత్యం రావాలి. ఎందుకంటే క్రమశిక్షణకు మారిపోయాడు తెలుగుదేశం పార్టీ. మరి మన నాయకుడు నేర్పారు, నా చివరి రక్తపు పట్టున్నంత వరకు నేను ప్రజాసేవకే జీవించమన్నాడు. మరి మనం పెద్ద పెద్ద మాటలు చెప్తాం, అరే పోసుకుంటే పసుపు రక్తం వస్తుందని, లేకపోతే గుండె దించుకుంటే చంద్రబాబు నాయుడు గారు కనబడతారని. మాటల్లో ఉన్న చేతల్లో ఆచరణ లేదే. ఎందుకు? ఎక్కడ లోపం ఇది? ఈరోజు మరి సోదరుడు రంజిత్ ఒక బైక్ 200 మందితో బైక్ ర్యాలీ పెడతా అంటే ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఉత్సపడ్డది. లేదా ఎంతో చేస్తున్నట్ట మహానుభావుడు, నువ్వు ఒక్క కళ్ళ జోడు కాదు ఇంకా 2 కళ్ళ జోడు పెట్టుకున్నా ఈ జెండా నేను పీకలేవు. నువ్వు చిన్నగా పర్సెంటేజ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు నీకు ఒక 100 కోట్లు ఇస్తే నీకు మినిస్టర్ ఇచ్చిండ్రేమో. మంచి నాయకులు ఉన్నారు ఇక్కడ, పాపం వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు తుమ్మల గారు. నేను అదే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చొని ఎంతో ధైర్యంగా ఎంతో ఉన్నతంగా బతికిన తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఈ రోజు ఎక్కడ ఉన్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వస్తే ఎన్ని అతిథి మర్యాదలు చేసి పంపారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ రోజు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఓడిపోతే పక్కన పెట్టినవే, మరి నీ బిడ్డ కవిత ఓడిపోయింది, మరి ఇప్పుడు ఎమ్మెల్సీలు ఎందుకు తీసుకొస్తున్నావు? అదేవిధంగా ఇక నేను అన్ఎంప్లాయ్మెంట్కి వస్తాను. బిడ్డలు తల్లిదండ్రులు చదివిస్తారు, కార్యాలయానికి వెళ్ళి బయటికి వస్తారు, బిడ్డ ఏదో ప్రయోజకుడు అవుతాడు, 4 రాళ్ళు సంపాదిస్తాడు, తల్లిదండ్రులు చివరి దశలు చూసుకుంటారని ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఒక్క ఉద్యోగం లేదు, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ లేదు, ఒక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ లేదు, ఒక టీచర్ పోస్టు భర్తీ కాలేదు, ఒక ఉస్మానియా క్యాంపస్ లో ఒక వైస్ ఛాన్సలర్ చేసే దిక్కు లేదు, ఒక టీచర్లను రిక్రూట్ చేసే దిక్కు లేదు, ఒక ల్యాబ్ అసిస్టెంట్ దిక్కు చేసే దిక్కు లేదు.
నేనంటున్నా కరోనా సమయంలో కట్టిస్తూ దవాఖానలో డాక్టర్లు లేని పరిస్థితి ఈ తెలంగాణలో ఉంది. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేషన్ రాని ముఖ్యమంత్రి, చవటరత్న ముఖ్యమంత్రి, కేసీఆర్ ముఖ్యమంత్రి. మిత్రులారా, ఇప్పుడు కూడా మనం బయటికి మాట్లాడకపోతే లేదా మనం ఇంకా ఏదో ఎవడో అరెస్ట్ చేస్తాం, ఎవడో కేసు పెడతాడని బాధపడితే మాత్రం చాలా ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నది. మిత్రులారా, మనం రాబోయే 10-15 సంవత్సరాల్లో ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోయే సత్తా మనకు రావాలి, ధైర్యం మనకు రావాలి, ఐకమత్యం మనకు రావాలి. దానికి ఒక్కొక్క సైనికుడు మీరు ఇంటికాడ పోయి 10 మందికి చెప్పుకోవాలి, అయ్యా నా పార్టీ చేసింది, అయ్యా నా పార్టీ స్ట్రీట్ లైట్ పెట్టింది, ఉండ మీద చేసుకోమని చెప్పాలి. ఏ R&B మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఖమ్మం కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఎంత డెవలప్ అయింది. డెవలప్మెంట్ అంటే ఖమ్మం తోటే స్టార్ట్ అయింది. కానీ ఈ రోజు 2 రోజులు కూర్చున్న వాళ్ళకే మొత్తం అల్లాడిపోతున్నది ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలు. అదే ఒక సోదరుడు అయితే డబుల్ బెడ్రూమ్లు కట్టిండ్రు, నువ్వు నాశనకం కట్టిన కేసీఆర్ అంటే వీడియో తీసి వాట్సాప్ లో పెడితే వాళ్ళ మీద కేసు చేసి పడేసింది. ఎక్కడ పోతుంది? లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఉన్నది. మరి మహిళల మీద అత్యాచారం జరుగుతుంది, దానికి లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉన్నది? మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం ఓన్లీ కుటుంబ పాలన, ఓన్లీ వాళ్ళ వంశమే డెవలప్ కావాలి. నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని వాళ్ళ వంశంకే పోయినాయి. ఒక్కొక్కరు 100 కోట్లు 1000 కోట్లతో పావులు కట్టుకున్నాడు, ప్రగతి భవన్ కట్టుకున్నాడు. దాని పక్కన ఎమ్మెల్యేలకు, మంత్రులకు 2 అంతస్తుల భవనాలు కట్టించిండు. కానీ కరోనాతో ఒక్కొక్క మనిషి చచ్చిపోతా ఉంటే నువ్వు ఒక్క హాస్పిటల్ ఉండాలి. అందుకే చెప్తున్నా ఈ గ్రాడ్యుయేట్స్ కి ఇప్పుడు కరెక్ట్ సమయం. చదువుకున్నోళ్ళు ముందుకు రావాలి, చదువుకున్నోళ్ళు 10 మందికి అవేర్నెస్ చెప్పాలి, ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో అవేర్నెస్ చెప్పాలి. ఎందుకంటే పాపం మన మిత్రులు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, అన్నారు రిలాక్స్ గా కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళు కవర్ చేసిన అది బయట రాని పరిస్థితి, కవర్ చేసిన పేపర్ల రాని పరిస్థితి, అన్ని మీడియా సంస్థలు భయపడేసింది. ఎక్కడ పోతుంది డెమోక్రసీ? ఎక్కడ పోతుంది ఇప్పుడు తెలంగాణ? ఇదే మనం సాధించిన తెలంగాణ. కేసీఆర్ నిమ్మకాయ కోసి తింటే తెలంగాణ రాలే. 16-17 విద్యార్థులు ఈ తెలంగాణ. నేను అదే చెప్తున్నాను మీకు. నేను ఇవన్నీ విషయాలు మీకు తెలుసు. కానీ ప్రతిసారి మనం ఇవన్నీ మరొకసారి రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకొని 10 మందికి చెప్పాలి. ఎంత లాభం అండి, ఎంత లాభం అండి. ఒక్క హాస్పిటల్ కట్టింది, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం లేదు, ఏమి లేవు. కళ్ళ వల్ల మాటలు చెప్తాడు, మాయప్పటి మాటలు చెప్తాడు. మళ్ళీ సమయానికి వస్తే తెలంగాణ సెంటిమెంట్ అంటాడు. ఇక తెలంగాణ ఏమన్నా అయ్యా జాగిరా, లేకపోతే తెలంగాణ నువ్వు సాధించావా, నువ్వు జాతి పితవా, జాతి పోతీవా నువ్వు? అదే చెప్తున్నా కేసీఆర్, నువ్వు చేసిన పనికి విద్యార్థులు బలి అయిపోయినాక ఈ రోజు తెలంగాణ, బంగారు తెలంగాణలో ఆ విద్యార్థులు తల్లిదండ్రులు చనిపోయే పరిస్థితి వస్తున్నది. మొన్న నాగులన్నా అయ్యా కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా, అయ్యా కేసీఆర్ ఏం చేస్తుంది కేసీఆర్, కాపాడు కేసీఆర్, నా కుటుంబాన్ని కాపాడు కేసీఆర్ అని కిరోసిన్ కోసం చచ్చిపోయింది. చూడరా ఎంత బాధాకరం. ఇంత అంటే ఇన్ని మాటలు అంటే తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తే మన పిల్లలు బాగుపడతారు, మనమందరం బాగుపడతారు. ఆ డబ్బులు పెట్టుకుని ఇల్లు కట్టుకుంటే అల్లుడు కాలు పట్టుకుంటాడు, ఇంకా బండ్లు పెట్టుకుంటాడు, గొడ్లు పెట్టుకుంటాడు అని చెప్పి ఈ రోజు తెలంగాణ వస్తే నువ్వు గొర్రెలు బరువు పంచుతావా? ఎవరికి కావాలి నీ గొర్రెలు బరువు? ఇదా ఎప్పుడైనా తెలంగాణలో ఎవరైనా ఎదుగుతుందంటే, లేకపోతే వాడికి ఇంత తెలివితేటలు వస్తున్నాయంటే వాడు ప్రశ్నిస్తాడు. ప్రశ్నిస్తే ప్రమాదం అని చెప్పేసి మనకు తాకనే పోతున్నాడు. నేను మిత్రులారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏదో ఎలక్షన్ టైంలో మీటింగ్లు పెట్టుకున్నాడు, ఏదో పెద్ద నాయకులు వచ్చినప్పుడు మీటింగ్లు పెట్టుకున్నాడు కాదు. పార్టీని కాపాడేది దయచేసి. ఎందుకంటున్నంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి, నిరంతరం ప్రజలు సమస్యలు తెలుసుకోవాలి. మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మార్గదర్శకాలను. ఎందుకంటే ప్రజలే ఒక రోజు గుర్తిస్తారు. 30-35 సంవత్సరాల చరిత్ర మన పార్టీ. ఎవరు స్పీకర్ ఈ రోజు మరి చాలా బాధాకరం. మరి ఇంత పెద్ద నాయకులు ఉండి, ఇంత మంచి క్యాడర్ ఉండి, మరి ఇంత 2 రోజుల మందిలో పిలుపునిస్తే ఇంతమంది వచ్చింది. మరి మనం ఐక్యమత్యం ఎక్కడ పోతామన్నా? ఎందుకన్నా మనకి ముసుగులో గుండలాట? ఇక మన భవిష్యత్తు బాగుంటుందా? తెల్లారైతే కష్టపడి ఆటోలలో, బండ్లలో, ట్రైన్లలో ఇక్కడికి వచ్చి మీటింగ్లకు వస్తుంది. ఎందుకన్నా ప్రశ్నించుకోవాలి. మన సొంతగా ప్రశ్నించుకోవాలి. పార్టీని లేపుతామని సిద్ధాంతం ఉందా? పార్టీని కాపాడుకుందామనే ఆలోచన ఉందా? లేకపోతే పార్టీని ఇతర ఎలక్షన్ టైంలో 10,000కో 20,000కో అమ్ముడు పోయి పార్టీని అమ్మేద్దామనే ఆలోచన ఉందా?
చెప్తా మీకు. దయచేసి ఇది నేను మీకు అందరికన్నా చిన్నవాడే నేను, కానీ పార్టీ లేపాలని ఒక తపన. నా పెద్దలు చెప్పారు, కృపాణి గారికి నా గురించి తెలియదు. మా నాన్న 82 నుంచి ఉన్నాము, 82 నుంచి మొత్తం ఎన్ని అవసరం పడి ఇక్కడికి వచ్చినామో తెలుసుకున్నాను. వారసత్వ రాజకీయాలంటే ఆశామాషి కాదు. వారసత్వం కాపాడుకోలేని తపననే కింద నిలబడతాం. ఎన్ని కష్టాలు పట్టి చాలా మంది ఉంటారు, వారసత్వం వచ్చిందో లేకపోతే అర్హులని నాకు ఇచ్చిందని. ఇప్పుడు కృపాణి గారు అన్నట్టు 12 సంవత్సరాలు తిరిగిన నేను డాక్టర్ని, లండన్ చదువుకుని వచ్చిన. ఇదే పార్టీ కూడా పోయింది, ఈ పార్టీనే గెలవాలి, ఈ పార్టీనే మళ్ళీ తెలంగాణలో జెండా లేకపోతే నా పోయిన చదువు వస్తుందా ఏంటి కాదు. ప్రజల గురించి బతుకుదామని డిసైడ్ అయినారు. ఓయి విద్యార్థులకు పిలుపునిచ్చిన, కాకపోతే వరంగల్ విద్యార్థులకు పిలుపునిచ్చిన, జేఎన్టీ విద్యార్థులకు పిలుపునిచ్చిన మన పార్టీని కాపాడుకుందాం, రండి ముందుకు రండి, మన పార్టీని కాపాడుకుందాం, దయచేసి అందరూ రండి అని పిలుపునిచ్చిన. 2 రోజులు నిరాహార దీక్ష చేసిన 45 గంటలు కరోనా ఆరోగ్యశ్రీ చేర్చాలని. ఎంత విచారంతమైందంటే నా జీవితం ధన్యమైపోయింది. నేను ఎన్ని పాపాలు చేశానో తెలియదు, కానీ నేను అదొక్క పని చేశాను. ఎంత సాటిస్ఫాక్షన్ అన్నది లైఫ్. నా జీవితంలో ఎప్పుడు ఆ కార్యకర్తలకు కానీ ఎక్కడెక్కడో తెలంగాణ నలుగుల నుంచి వచ్చిన కార్యకర్తలకు అందరికీ పానాభివందనం చేస్తున్నాం. అదేవిధంగా మనం పిలుపునిచ్చినాం, మనం ఒక రక్తదాన శిబిరం ఏర్పాటు చేద్దాం మనం పిలుపునిచ్చినాం. మన గాంధీ జయంతి రోజు ఇంతవరకు ఎన్టీఆర్ ట్రస్ట్ రికార్డులో కానీ మరి ఏ బ్లడ్ బ్యాంక్ రికార్డులో కానీ 256 మంది ఇచ్చి రక్తదానం ఒకరికి చేరాలని చేసి కాదు, నా అధ్యక్ష పదవిని చూసి కాదు, తెలుగుదేశం పార్టీని నేను అంటున్నా. పార్టీ ఉన్నది, మనకు సపోర్ట్ చేయడానికి పెద్ద జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, సపోర్ట్ చేయడానికి లోకేష్ గారు ఉన్నారు. మరి 3 రోజులు మంచి మంచి అవకాశాలు వస్తాయి, మార్పులు జరుగుతాయి. లేకపోతే మనకు దేవుడు ఇంకెవరైనా పై నుంచి పంపిస్తాడో మరి ఇంకెక్కడి నుంచి పంపిస్తాడో ధైర్యం కోల్పోకుండా మిత్రులారా నేను అదే చెప్తున్నాను. మనం కష్టపడదాం, కష్టపడి పని చేద్దాం, పార్టీని ముంగడు తీసుకెళ్దాం. ఎక్కడ కూడా ఎవరు కేసులు పెట్టినా భయపడదు. కేసులు పెట్టి ఇక్కడ మాట్లాడాలి, పురపాటి గారు ఆన్సర్ చేయకపోతే నాకు ఆన్సర్ చేయండి, నాకు కాల్ చేయండి, రంజిత్ కాదు ఎవరికైనా కేసులు పెడతారనో మీ ఆస్తులు ఎక్కడానో మీరు బాధపడరు. ఇంకా కొత్త పిచ్చ కాదు, కొత్తగా అన్ని అనుకుంటాను పోయిందట ఎవరంటే కేసీఆర్. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ పెట్టిండు, అది ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కేఆర్ఎస్ అది ప్యూర్ కల్వకుంట్ల రెకగ్నైజేషన్ స్కీమ్. ఎందుకంటే ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ వచ్చినాకనే స్టార్ట్ చేస్తాడు. ఏమని స్టార్ట్ చేస్తాడు? నీ పొలం ఎక్కడా, నీ ఇల్లు ఎక్కడా, నీ తాతలు ఎంత సంపాదించుడు, నీ ముత్తాతలు ఎంత సంపాదించుడు, అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టడానికి ఆస్తుల పంపకాల కాడికి చెప్పండి. చూడాలా మీ మండలాల్లో భయపడతలేదు అయ్యాడా? అయ్యో మీరు వచ్చిన లెక్క చూస్తున్నాడా, మరి పత్రం లేదే, ఇన్ని రోజులు భూమి సాగు చేసుకుంటా దాని పత్రం లేదే అని మీరు భయపడించడానిక. మొన్న జరిగిన ఎలక్షన్ లో అదే పద్ధతి చేశాడు. ప్రొక్కలు తెచ్చి మొత్తం కుక్కడపల్లి శేర్లింగం కూర్చుడు స్టార్ట్ పెట్టాడు. ఇప్పుడేంటి వచ్చిన కదా నేను అదే అంటున్నా, ఎప్పుడు భయపడిస్తాడు. అవకాశం వస్తే తెలంగాణ సెంటిమెంట్ అంటాడు, లేదా కృష్ణా వాటర్ బోర్డు మధ్యలోకి తీసుకుంటాడు. నువ్వు ఏమి ఇచ్చినావా? నీళ్లు డ్రైనేజ్ నీళ్ళు ఇచ్చావా ఖమ్మంకి? ఇక్కడ ఒక కార్పొరేషన్ హాస్పిటల్ కడతానడే, నిమ్స్కర్ హాస్పిటల్ కడతానడే, ఎక్కడైనా కట్టిందా? ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఏ సోదరా చెప్పండి సోదరా, మీకేమైనా ఉద్యోగాలు వచ్చినాయా? మరి ఎందుకు సోదరా మనం ఎందుకు తిరగబడద్దు సోదరా? ఇది డెమోక్రసీ కంటే కదా. నాకు రాజకీయం కాదన్నాడు, నాకు పార్టీ కాదన్నాడు, నాకు నేను విప్లవంతో వస్తా, లేకపోతే పాటలతో వస్తా, సాంస్కృతికతో వస్తా, నాకు పార్టీ కాదు, నేను తెలంగాణ కాపాడుకోవడానికి వస్తున్నా, నీళ్లు కాపాడుకోవడానికి వస్తున్నా, డ్యామ్ కాపాడుకోవడానికి వస్తున్నా అని రుచ్చ మాటలు చెప్పి కేసీఆర్ ఇవాళ నీ ఫామ్ హౌస్ పక్కన నువ్వు డ్యామ్ కట్టుకుంటావా? అక్కడ ఉన్న వాళ్ళకి ఒక రేటు, నీ దగ్గర ఉన్న వాళ్ళకి రేటా? ప్రజలు మోసపోయిండు, ఈ పిక్కల మాటలు మోసపోయిండు. నేను అందుకే అంటున్నా, నేను పొద్దున ఇక్కడికి వచ్చిన, నిన్న మల్కాజ్గిరి పాపంలో మాట్లాడినా, మళ్ళీ ఈ రోజు ఇక్కడ నేను అదే అంటున్నా. మిత్రులారా సోదరులారా, మీరు నా గురించో వ్యక్తుల గురించో పనిచేయక్కర్లేదు. ఒక వ్యవస్థ, ఒక యూనివర్సిటీ, ఒక తెలుగుదేశం పార్టీ గురించి పనిచేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మనకి ఏ విధంగా మార్గదర్శకాలు చేశారో ఆ మార్గదర్శకాలు పనిచేయండి. ప్రజలలో మార్పు వస్తుంది, చైతన్యం వస్తుంది. కొద్దిగా సమయం పట్టవచ్చు, కానీ మార్పు మాత్రం తథ్యం. ఏం సోదరా గుంతించి మాట్లాడకుండా రిప్లై కావచ్చు.
నేను మీకు అదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంప్లాయ్మెంట్ తీసుకొని కరోనా కాలంలో తీసుకొని కరోనా వచ్చింది, రోడ్ల మీద అందరూ రాలిపోతారు, ఒక్కొక్క కుటుంబాల నుంచి ఒకరు చచ్చిపోతారు, హాస్పిటల్ పోతే 3 లక్షలు 4 లక్షలు అవుతాయంటే మీ మనిషి వైన్ షాప్ చెప్తారా? ఆ పోలీసు వాళ్ళు కూర్చోబెట్టిన పోలీసు వాళ్ళు ఇచ్చారు తీసుకుంటా వైన్ షాప్ లో ముందు కూర్చోబెట్టి చర్చగా కొనుక్కుంటారా పరిపాలన. నీ కుటుంబానికి వస్తా. సంతోషరావు ఫామ్ హౌస్ నడిపితే చిన్న చెట్టు పట్టుకొని గ్రహించాలి. ఇంకా జనాలు చచ్చిపోతారు అయ్యా అంటే చిన్న చెట్టు పట్టుకొని ఆ ప్రమాదంతోటి ఆ 20,000 ఆ సెలబ్రిటీలతోటి చిన్న చెట్టు పట్టుకొని గ్రహించాలి అవార్డు ఉంటాను. ఇక కేటీఆర్ అయితే అంటాడు నేను 72,000 కోట్లు ఖర్చు పెట్టినా 62,000 కోట్లు ఖర్చు పెట్టినా హైదరాబాద్ అంటాడు. నీ మొహం ఖర్చు పెట్టి నువ్వు నీ కాంట్రాక్టర్లకు దారాదత్తం చేశావు. మొత్తం తెలంగాణలో మొత్తం కాంట్రాక్టర్లకు అక్కడి నుంచి ఖర్చు పెట్టి పర్సంటేజ్ తీసుకున్నావు. ఇవాళ హరీష్ రావు గారు కానీ ఏ మినిస్టర్ కానీ 6% నుంచి 12% లేదు, ఏ తప్పైంది లేదు ఈ తెలంగాణ ప్రభుత్వంలో. ధైర్యంగా మాట్లాడుతున్న మిత్రులారా, రేపు రాబోయే కాలంలో నా మీద కూడా కేసులు పెట్టచ్చు, నన్ను కూడా లోపలేయచ్చు. కానీ నేను బెదరాను, నేను అడగను. నేను చావటానికన్నా తెలుగుదేశం పార్టీకి ప్రాణాలు మనం తెలంగాణ కదా, మనకు బతుకమ్మ సోదరా, మన అమ్మమ్మలు నాన్నమ్మలు బతుకమ్మలు ఆడలేదు సోదరా. కవితమ్మ వస్తే బతుకమ్మ అని సోదరా. కవితమ్మ బతుకమ్మ అంటేనే బతుకమ్మ అయిపోయిందా సోదరా. బతుకమ్మకు సంబరాలకని చెప్పి కోట్లు 2,000 అక్కడ ఇక్కడ పంపించి బతుకమ్మ ఆట వాళ్ళకి నేర్పుతాడట 2,000. మన అవ్వలు మన అమ్మమ్మలు మన నాయనమ్మలు నేర్పుతున్న సంస్కృతి కోట్లు ఖర్చు పెట్టిందంటూ చెప్పేసి నేను ఇది సమానంగా చెప్తున్నా. మంచిగా ఇచ్చే ఎంతసేపు నాకు డబ్బులు రాలే, నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ రాలే, నాకు హెలికాప్టర్ ఫండ్ రాలే అంటాడు. కానీ నువ్వు రాష్ట్ర ప్రజలకు ఏం చేసినావు కేసీఆర్ అనేది సమానంగా అనుకున్నాను. ఓయూ క్యాంపస్ ఉన్నది, విద్యార్థులు నేను ఎంత దయనీయ పరిస్థితి అంటే తినడానికి తిండి కూడా సాకలేదు కాలేజీలలో. ఎంత బాధాకరం అంటే శ్రీకాంచార్యతో మొదలు పెట్టే ఈ నాగులన్న వాళ్ళకు ఎన్నో కుటుంబాలు త్యాగాలు చేశాయి. మీరు ఒకటి గమనించాలి సోదరా, ప్రొఫెసర్ జయశంకర్ ఎవరికైనా గుర్తున్నాడా? ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎవరికైనా గుర్తున్నాడా? తెలంగాణ నా వల్లే వచ్చింది, తెలంగాణ నేనే తెచ్చా, తెలంగాణ నాది, నా సొంతం, నా కుటుంబం అనే అహంకారి ద్వారా ఈ ప్రగతి భవన్ లో ఉండి ఈ అరాచకాలు పాల్పడుతున్నారు. ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసిన పుస్తకాలలో నిజం ఉన్నాడే, హిట్లర్ ఉండే, రజాకారం ఉండే, ఇప్పుడు ఈ దొరకాయ మిత్రులారా కళ్ళు ముడదామా లేదా? సమయం వచ్చిందా లేదా? మిత్రులారా? మీరు అందుకే చెప్తున్నా మిత్రులారా, అన్న దగ్గర నా నెంబర్ తీసుకోండి, రంజిత్ దగ్గర నా నెంబర్ తీసుకోండి, మా రాష్ట్ర కమిటీ అందరి దగ్గర నెంబర్లు తీసుకోండి. మీరు రండి. మీకు ఇంకా దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే మీకు ఇక్కడ విజయవాడ దగ్గర, మాకన్నా దూరం కానీ మీకు ఇంకా దగ్గర. మీరు ఏ సమస్య ఉన్నా పోండి, మీరు లోకేష్ గారిని కావండి, లోకేష్ గారికి మెసేజ్ పెట్టండి, లేకపోతే ఎల్రమణ గారికి మెసేజ్ పెట్టండి, లేకపోతే అరవింద్ కుమార్ గౌడ్ గారికి మెసేజ్ పెట్టండి. కానీ దయచేసి మిత్రులారా, పార్టీని మాత్రం మేరకు లేకుండా మిత్రులారా, పార్టీని మాత్రం ఎన్నో కష్టాలు ఎన్నో త్యాగాలు పడి ఇక్కడ దాకా వచ్చాం, ఎన్నో జీవితాలు సాక్రిఫైస్ అయ్యాయి. ఏదో ఒక రోజు ఈ పసుపు జెండా జీవితాలలో వెలుగు చూపిస్తారని ఆశ కళ్ళల్లో నీళ్ళు దొరుకుతాయి. కుటుంబాలు వదిలేసి అందరూ నేను చెప్తున్నా కదా, బంగారం అమ్మి, బట్టలు అమ్మి, వ్యాపారాలు అమ్మి, ఆ పక్కనకి ఇచ్చేసి పొలాలమ్మి మొత్తం పార్టీ గురించి దారపోసి అంతా మీ జీవితాలలో వెలుగుతారా? చెప్పండి మిత్రులారా, మీరు ధైర్యంగా ముందకి ఈ కేసీఆర్ కానీ కొడుకు ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్న ఇంకో ఆలోచన, 700 కోట్లు పెట్టేసి సెక్రటరీ కట్టాలని ఇంకోటి, కరీంనగర్ లో కేసీఆర్ ఎవడన్నా చచ్చిపోయినాక వాళ్ళ పేరు మీద పెట్టుకుంటాం. ఇది పట్టుకున్నప్పుడే కేసీఆర్ ఐలాండ్, మహబూబ్ నగర్ ఇంకో ఐలాండ్ అవసరమా మిత్రులారా? ధనిక రాష్ట్రం అంటాడే, మరి ఎవరికి ఇచ్చావు? నిరుద్యోగ ఎవరికి ఇచ్చినావు? అక్కడ పక్క రాష్ట్రంలో 3,000 ఇస్తే ఇక్కడ 3,016, 18 అన్నాడు. ఎవరికి ఇచ్చినావు? ఒక్కరికైనా ఇచ్చినావా? నువ్వు మాట్లాడే మాట ఏంది? ఎంత కంపరం అంటే
ఇక ఎట్లయిందన్న పరిస్థితి. ప్రెస్ కాన్ఫరెన్స్ కచరారావు పెడతానంటే కచరారావు అంటే కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతానంటే చిన్న పిల్లలందరూ కచరారావు వచ్చాడు మాట్లాడుకుంటూ నవ్వుకొచ్చాడు. ఏమంటే ప్రెస్ మీడియా ప్రశ్న చేసాడు ఏగా నీకు తెలుసా పోతే నువ్వు తీసుకొస్తావా ఏందా తీసుకోవాలి కేసీఆర్ నీ వయసు ఎంత నీ మాటలు ఎంత ఎట్లాంటి మాటలు నేను మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక సోదరుడు మీడియా సోదరుడు ఒక ప్రశ్నిస్తే ఇంత హేళన చేస్తావా? ఇదే మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగం ఇదే మనది. నీ అట్లాంటి నిరంకుశ పాలన ఉన్నది కాబట్టి ఆ రోజు అంబేద్కర్ గారు గమనించారు. అంబేద్కర్ గారు గమనించి ఇట్లాంటి మూర్ఖులు వస్తారు ముందు ముందు అని రాజ్యాంగం రాసిపోయారు. ఏదో ఒక చరిత్ర తిరుగుతుందంటే అది సైకిల్. సరే ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడంటే దానికి ఎంతో అర్థం ఉంటుంది. మీరు అవన్నీ గమనించాలి. మాట్లాడాలంటే సాయంత్రం వరకు మాట్లాడుతున్నారా ఈ కుటుంబ పాలన గురించి. కానీ ఇలా ఇక్కడ మంచి ఉద్దేశంతో వచ్చినాం, మిమ్మల్ని వేడి చేయించినాం. అన్నంలో ఏమైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాం, మీకు భోజనాలు లేకుండా క్షమించాలి. అదేవిధంగా అన్న మీరు ఎన్నడైనా ఖమ్మం అంటే నా గుండెలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే నేను ఈ బాధ్యత చేపట్టిన కాడ నుంచి ఏ ఒక్క రోజు కూడా ఖమ్మం పేరు ఏదైతే లేదు. ప్రతిరోజు ఖమ్మం 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 ఏదో ఒక సమస్య, మళ్ళీ చిన్న సమస్యలు అవి కూర్చొని మాట్లాడుకుంటే సర్దుబాటు అయితే నేను అదే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మన సర్వసభ సమావేశం. మంచిగా వచ్చినాం, మంచిగా మాట్లాడుతున్నాం, అన్నదమ్ములుగా వెలుగుదాం. చంద్రబాబు నాయుడు గారికి మన మీద ఎన్నో హోప్స్ పెడుతున్నాడు. మిత్రులారా గుండె మీద చేయని చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టంగా ఉన్నది. ఎవరైతే తెలంగాణలో జెండా రేపు ఇప్పుడు 300 మందికే ఉచ్చపోస్తున్నాడు కూడా ఇక అయిన తప్ప ఇక ఎవరు ఉండదు. ఈ ఖమ్మంలో అయిన భయం రేపు తెల్లారి టికెట్ వస్తుందో రాదు, రేపు మంత్రి అవుతుందో రాదు. ఇదే ప్రజల పట్ల అవగాహన లేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ పట్ల అవగాహన లేదు. ఆర్టీసీ డ్రైవర్లు ఆర్టీసీ కుటుంబాలు ఉసుగుదలుగుతుంది కూడా జరిగింది. ఏ రోజు నువ్వు జీతాలు ఇచ్చినావు, ఉన్న ఆర్టీసీ వాళ్ళని తీసేసినావు. మిత్రులందరూ చివరిగా చెప్తారు, ఒక విఆర్ఓ సంస్థ ఉంది, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనే సంస్థ. ఈయననే పెట్టిండు, కేసీఆర్ సృష్టించిండు, అందరినీ పంపిండు, రికార్డు తెమ్మన్నాడు. ఇప్పుడు వాళ్ళంతా ఫ్రాడ్ చేసిండు, వాళ్ళంతా లేదన్నాడు. మరి ఇన్ని రోజులు రికార్డు అన్ని ఫ్రాడేనా? ఇవన్నీ రోజులు వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్న రికార్డు ఫ్రాడేనా? ఇవాళ ఎంఆర్ఓ వ్యవస్థ లంచగొండి వ్యవస్థ ఇది, ఆర్టీఓ వ్యవస్థ లంచగొండి వ్యవస్థ ఇది, పోలీస్ వ్యవస్థ లంచగొండి వ్యవస్థ ఇది. రాజకీయ నాయకులే లంచగొండి రాజకీయ నాయకులు మొత్తం. నేను బాధతో చెప్తున్నా, ఎక్కడ పోయినా లంచం, ఎక్కడ పోయినా పర్సంటేజ్. ఎందుకంటే మీరు కూడా పర్సంటేజ్ ఇచ్చే మంత్రులేదు, అంతే కదా మిత్రులారా? అడిగేటువంటి లేడు. ఇప్పుడు అడిగినాకు ఏమైనా 12% తీసుకున్నావు అంటే ఏం కేసీఆర్ నీకు కూడా నేను ఇచ్చాను కదా 12%. కుటుంబ పాలన పక్కన పెడితే ఏ కుటుంబంకైనా యథార్థ ఫ్యామిలీ బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది. మన రాష్ట్రాన్ని బట్టిన శని కేసీఆర్, మన రాష్ట్రాన్ని బట్టిన పీడ కేసీఆర్. ఈ 1000 పుస్తకాలు చదివినాడే, లక్షల పుస్తకాలు చదివినాడే ఇలా నువ్వు సంపాదించుకున్నావు కాదు. నేను అందుకే మిత్రులారా చివరిగా కోరుకుంటున్నా, ప్రతి తెలుగుదేశం సైనికుని, ప్రతి తెలుగుదేశం కార్యకర్తని, ప్రతి తెలుగుదేశం నాయకుని, మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ తెలుగు యువత తరఫున పాదాభివందనం. మీరు ముందుకు రావాలి, మీరు ఆఫీస్కి రండి. పదవులు కాదు ముఖ్యం, మీ సమయం ముఖ్యం. ఇది మాకు అమూల్యమైన సమయాన్ని ఇవ్వండి. మేము ఏం చేయాలో తదుపరి కార్యాచరణ రాష్ట్ర నాయకులతో మాట్లాడి, మరి క్రమంలో మంచి చైతన్యం ఉన్న జిల్లా ఇది. అన్ఎంప్లాయ్మెంట్ మీద ప్రజలకు తీసుకెళ్ళండి, ఎల్ఆర్ఎస్ మీద ప్రజలకు తీసుకెళ్ళండి. కరోనా కాలంలో ఎన్ని కుటుంబాలు చచ్చిపోయిన ప్రజలకు తీసుకెళ్ళండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే గిట్లా మీ అల్లుని పిలుచుకోండి అలుసుకోండి. వచ్చిందాక డబుల్ బెడ్రూమ్ కూతురికి అల్లుడికి పంచాయతీ పెట్టింది యూజెస్. నేను అదే అంటన్నా, ఎన్ని మాటలు చెప్తానంటే మాస్క్ లేకుండా పని చేస్తామన్నాడు. అందరు హాస్పిటల్ పడ్డారా లేదా? అసెంబ్లీ అమ్మ 1000 కోట్ల ఖర్చు పెడతా, కరోనా ఎక్కడ వస్తుంది? అసెంబ్లీలో పడ్డాడు, హాస్పిటల్లో పడ్డాడు. హాస్పిటల్లో పడి ఒక
హోమ్ మినిస్టర్ బయటకు వచ్చిండు. హోమ్ మినిస్టర్ బయటకు వచ్చేవాడు తులసి నీళ్ళు తాగిపించాడు. తులసి నీళ్ళు తాగిపించడానికి లక్షలు బిల్లు వేసారు. అది తులసి నీళ్ళు మన ఇంట్లో కదా, మన ఇంటి కదా తులసి నీళ్ళు. ఒక్క అవగాహన లేని మంత్రులు, దత్తమ్మ మంత్రులు. ఇక ఒక మెట్టు మల్లారెడ్డికి అంటాడు, హరితహారం చేస్తే పోతుంది కర్మ అంటది. ఏమి అయ్యా హరితహారం చేస్తే కర్మ పోతుంది. ఇంకో మంత్రి అంటాడు ఒక మెట్టెక్కి ఉడుకు నీళ్ళు తాగితే కిందికి వెళ్ళిపోతాడు. వాడు మంత్రా ఇంకేమన్నా పారాసిటమాల్. ఇంత అవహేళన, ఇంత ప్రజల ఆరోగ్యం పట్ల ఒక శ్రద్ధ లేకుండా నవ్వుకునే మాటలు హేళన చేసి తెలంగాణ తయారు చేసింది కేసీఆర్. అందుకే చదువుకున్న వాళ్ళకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అవేర్నెస్ తీసుకురండి. తెలుగుదేశం పార్టీ అందరు ఉన్నది. నందమూరి తారక రామారావు గారు మరి ఏ ఉత్సాహ పార్టీ పెట్టిందో కానీ నిజంగా ఈ పార్టీని వదలాలంటే మన తుది స్వాతంత్రంతో వదులుతుంది.